ఇటు పక్కన అంటే కేసీఆర్ ఇష్యూ పక్కన పెడితే, కవితకు సంబంధించి ఈసారి బెయిల్ వచ్చేందుకు అవకాశం ఏమైనా ఉంటుందా సార్? ఇంత సాగతీస్తూ వెళ్ళిపోతున్న బెయిల్ ఇవ్వడంలో చాలా తాత్సారం ఏర్పడుతుంది. ఒక ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ నేతలందరూ కూడా కవితకు బెయిల్ రావాలి అని చెప్పి చాలా వెయిట్ చేస్తున్నారు. కవిత గారి కేసు చాలా డిఫరెంట్ అండి. దాంట్లో ఒక ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాయి. అదేవిధంగా కన్సర్న్డ్ మినిస్టర్ ఆయన సుమారు మోర్ దాన్ 1 ఇయర్ నుంచి లోపల ఉన్నాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారే మొన్న ఇంటర్మ్ ఆర్డర్స్ రాలేదు కాబట్టి కంటిన్యూ అంటే బెయిల్ మీద బయటకు వచ్చి మళ్ళీ వెళ్ళిపోయి జాయిన్ అయ్యారు. అంతేకాకుండా 7 సీట్లు ఓడిపోయారు ఆడ ఢిల్లీలో. బీజేపీ అన్నీ గెలుచుకుంది. ఆ సీట్లు వీళ్ళు గెలుచుంటే గవర్నమెంటే మారే పరిస్థితి వచ్చిండేది. అటు ప్రజాక్షేత్రంలో కానీ ఇటు లీగల్గా కోర్టులో కానీ ఇది ఆప్ పార్టీకి బీజేపీకి సిద్ధాంతపరంగా కానీ లేకపోతే పవర్లోకి బీజేపీ రావడానికి వీళ్ళు కరప్టెడ్ అని చూపించేదానికి జరిగే ఒక పోరాటంగా బయట వచ్చేసింది. కానీ లీగల్గా మనం చూసినప్పుడు హెల్మ్ ఆఫ్ ద అఫైర్స్లో అప్పుడున్న మినిస్టర్ గారు ఉండంగా ఇది నేరం జరిగింది కాబట్టి ఆయన దీనివల్ల పర్సనల్గా లబ్ధి పొందినట్టు డబ్బు రికవరీ చేసినట్టు అతని మీద ఎటువంటి సాక్ష్యం లేకపోయినా కూడా ఆయనకి బెయిల్ నిరాకరించారు. కానీ కవిత కేసు అది కాదు. కవిత గారి మీద కేసులో ఒకటి కొంత మానిటరీ బెనిఫిట్ లేకపోతే మానిటరీ ఇన్వాల్వ్మెంట్ ఆమెది ఉంది. తర్వాత సాక్ష్యాధారాలని ఆమె అంటే సెల్ ఫోన్ రూపంలో కానీ లేకపోతే డాక్యుమెంట్ రూపంలో కానీ కొంత తేడా చేశారు, ఇబ్బంది పెట్టారు, ప్రాపర్ కోఆపరేషన్ చేయలేదు, తర్వాత ఎదిరించి తనకి వేరే హక్కుల గురించి క్లెయిమ్ చేస్తూ వీళ్ళకి ప్రాపర్ వేలో అంటే ట్రూత్ అనేది చెప్పాలి ఈ ఈడీ యాక్ట్లో. ఆ ట్రూత్ చెప్పలేదు. ఇటువంటి అలిగేషన్స్ మీద ఉంది. అయితే ఒకటేందంటే సంజయ్ సింగ్ అని ఆయనకి 6 నెలలు లోపల పెట్టిన తర్వాత మరి కోర్టు అడిగింది వాళ్ళని, మరి ఇన్ని రోజులు ఆయన లోపల పెట్టారు, అతని పర్సనల్ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే పర్సనల్గా ఆయన బెనిఫిట్ పొందాడని మీరు ఈడీ కేసులో ఏమైనా ప్రూవ్ చేయగలుగుతారా అని అడగడం జరిగింది. అడిగితే వాళ్ళు చెప్పలేకపోయారు. 6 మంత్స్లో కొంచెం కూడా ఇంప్రూవ్మెంట్ లేదు. అటువంటి పరిస్థితుల్లో మేము ఆయనకి బెయిల్ ఇచ్చేస్తామని అంటే ఇవ్వమని ఈడీ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. ఆ పరిస్థితుల్లో ఆయనకి బెయిల్ రావడం జరిగింది. కానీ ఈమె పరిస్థితి కొంచెం డిఫరెంట్గా ఉంది. అయితే కొన్ని పరిస్థితుల్లో చాలామంది నన్ను అడుగుతారు, మీరు వకీల్ అయితే ఎట్లా మీరు ఏం సలహా ఇస్తారు, ఎట్లా ఆమెను బయటికి తీసుకొస్తారని. అంటే ఈడీ కేసుల్లో బయటికి రావడం అంటే ప్రస్తుతం సాక్ష్యాలు కనుక ఎగనెస్ట్గా ఉంటే కొంచెం కష్టం. కానీ ఇప్పుడు సాక్ష్యాలు తారుమారు చేసేది ఒకటి, నెక్స్ట్ ఈ కరప్షన్ చేసే దాంట్లో మెయిన్ సౌత్ బ్లాక్ నుంచి మానిటరీ బెనిఫిట్ ఎక్కువ పొందింది ఆమెని, అది 100 కోట్ల ఉందనేది అలిగేషన్. దీనికి సంబంధించి అఫిడవిట్స్ రూపంలో అంటే వాళ్ళ పనివాళ్ళు కానీ ఎవరికైతే ఫోన్లు ఇచ్చానంటుందో వాళ్ళ అఫిడవిట్లు, అదేవిధంగా కొత్త ఫోన్లు తీసుకున్నప్పుడు కొత్త ఫోన్లకు సంబంధించి ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది వాటికి సంబంధించి ఇట్లాంటివన్నీ కూడా అఫిడవిట్ల రూపంలో కనుక ఇస్తే కొంచెం బెనిఫిట్ ఉంటుంది. దాంతోపాటు ఏదో వాళ్ళ ఆడిటర్ బుచ్చిబాబు ఇన్వాల్వ్మెంటు లేకపోతే ఏదో ఒక ల్యాండ్ ఆమెది అమ్మినట్టుగా ఆంధ్రా నుంచి ఆయన రెడ్డి గారు కొన్నట్టుగా కొన్ని అలిగేషన్స్ వచ్చినాయి. దానికి సంబంధించి అది ఫెయిర్ ట్రాన్సాక్షన్ అని చూపించేదానికి కావాల్సిన డాక్యుమెంట్స్, తర్వాత లీగల్గా టెక్నికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి దీంట్లో. షీఈ్ ఎ లేడీ అండ్ ఆల్సో షీ వాజ్ నాట్ ఇన్ పవర్లో లేదు. అంటే పవర్ ఎక్సర్సైజ్ చేసి ఆమె మిస్యూజ్ చేసి ఎటువంటి లబ్ధి పొందినట్టుగా అలిగేషన్ లేదు. తర్వాత మానిటరీ బెనిఫిట్స్ డైరెక్ట్గా ఆమెకు వచ్చినట్టుగా లేదు. మీటింగ్ ఒక పర్టికులర్ హోటల్లో మీటింగ్ అయింది. ఆ మీటింగ్ ఎందుకు కావాల్సి వచ్చింది, దానికి సంబంధించి ఎవరు దానికి ఆ మీటింగ్కి ఖర్చు పెట్టారు, రూమ్స్ కానీ తీసుకోవడం, ఇటువంటి వాటిల్లో అఫిడవిట్స్ రూపంలో డాక్యుమెంట్స్ రూపంలో అన్నీ సబ్మిట్ చేసి టెక్నికల్గా పాయింట్స్ మీద కనుక రైజ్ చేసి ఆర్గ్యూ చేస్తే పర్టికులర్లీ అరెస్ట్ అనేది కొంచెం ఇల్లీగల్గా ఫోర్స్ఫుల్గా చేశారా అన్నట్టుగా అనిపిస్తుంది. రెండోది ఆమె చాలాసార్లు వాళ్ళు కోఆపరేట్ చేసి వెళ్ళి స్టేట్మెంట్స్ అన్నీ ఇవ్వటం జరిగింది. వీటన్నిటి మీద కనుక స్ట్రాంగ్ ఎవిడెన్స్ తీసుకొని కనుక రైజ్ చేస్తే బెయిల్ వచ్చేదానికి అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఇప్పుడున్న రాజకీయ వాతావరణంలో ముఖ్యంగా
వాళ్ళ నాన్నగారు ఓడిపోవటం, ఇక్కడ బీఆర్ఎస్ అటు ఎంపీలు లేకపోవటం, ఇవన్నీ చూస్తే ఒత్తిడి తీసుకెళ్ళి ప్రభుత్వం మీద కానీ పార్టీల మీద కానీ ఒత్తిడి చేసి కొంత వెసులుబాటు పొందే అవకాశం అయితే కనపడటం లేదు. అటువంటి పరిస్థితుల్లో అందులో రాజకీయంగా చూస్తే బీజేపీ పార్టీ వాళ్ళని, కాంగ్రెస్ పార్టీ వాళ్ళని దూషించడం జరిగింది, చాలా నిందారోపణలు చేయడం జరిగింది. ఆ పరిస్థితుల్లో ఈయనకి పవర్ఫుల్గా ఎంపీలు ఎమ్మెల్యేలు లేరు కాబట్టి, అందులో ఉన్న ఎంపీలు కూడా వెళ్ళిపోతారేమనే పరిస్థితి ఉంది కాబట్టి, ఇప్పుడున్న ప్రభుత్వంతో సఖ్యత లేదు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి మీద చాలా అలిగేషన్ చేసి ఆయన జైల్లో పెట్టడం, ట్యాపింగ్ చేయటం, ఇటువంటివన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడి నుంచి కూడా ఏదైనా కావాలంటే ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా వీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉంది కాబట్టి చాలా కష్టతరమైన పరిస్థితి. ప్రస్తుతానికైతే ఆమెకి బెయిల్ రాకపోవచ్చు. బట్ ఒక్క సంజయ్ సింగ్కి ఇచ్చారు కాబట్టి కొంత, అంటే ఎలక్షన్లు అయిపోయినాయి, గవర్నమెంట్లు మారిపోయినాయి, ఇప్పుడు రాజకీయ అవసరాలు అయితే లేవు ఈమె లోపల పెట్టాల్సింది కాబట్టి లీగల్గా చూస్తే మటుకు బెయిల్ వచ్చేదానికి అవకాశం లేదు. రాజకీయ అవసరాలు లేవు కాబట్టి ప్రజలు లేనందువల్ల ఈమె యొక్క ఏమైనా కండిషన్స్ బెయిల్ ఏమైనా ఇస్తే ఇస్తారేమో.